ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్. ఐన్స్టీన్ చెప్పిన థియరీస్ లో ఇది కూడా ఒక ఫేమస్ థియరీ. ఈ రోజుల్లో పిల్లలకి ఈ ఫార్ములాని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమై ఉండొచ్చు, కానీ మన పూర్వీకులు ఈ థియరీని ఒక చందమామ కథలో మనకు చెప్పారు. అది కూడా మనకు అర్థం కావాలని చెప్పి సైన్స్ స్టూడెంట్లు ఎవరైనా వీడియోని చూస్తే లాస్ట్ వరకు చూడండి, ఒక మంచి కాన్సెప్ట్ మీకు చూపిస్తుంది. ఈ రోజు ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ అంటే ఈ అనేది ఎనర్జీ, ఎం అంటే మ్యాటర్, సి స్క్వేర్ అంటే స్పీడ్ ఆఫ్ లైట్. ఈ ఫార్ములాకి అర్థం ఏంటంటే ఎనర్జీ మ్యాటర్ అనేది వేరువేరు కాదు, వేరువేరుగా కనిపించే ఒకటే పదార్థం, అంటే ఒకటే శక్తి. దీన్ని మన పూర్వీకులు ఎలా చెప్పారంటే మనకి ఎనర్జీ అంటే అమ్మవారు, మ్యాటర్ అంటే శివుడు, ఇంకొకటి శివుడినేమో కాల స్వరూపంగా కూడా మన పురాణాలు చెప్తున్నాయి, అంటే మహాకాళేశ్వరుడు ఇలాగానే. దాని తర్వాత విష్ణువేమో స్పేస్ కి సింబాలిక్, విష్ణువు పేరే వ్యాపించిన తత్వం అని అర్థం. బాగా అర్థం చేసుకోండి. ఎనర్జీ అమ్మవారు, శివుడేమో టైము, విష్ణువేమో స్పేస్. మన సనాతన ధర్మంలో ఈ ముగ్గురు దేవతలే బాగా ముఖ్యమైన వాళ్ళు. వీళ్ళ ముగ్గురు నుంచే సృష్టి తయారవడం గల బ్రహ్మశక్తి పుడుతుంది, అంటే బ్రహ్మదేవుడు పుడతాడు. ఇక్కడ ఏంటంటే ఎనర్జీ స్పేస్ లో ట్రావెల్ చేస్తూ కొంతకాలం పాటు ఇది ఒక మ్యాటర్ గా మారుతుంది. అంటే ఈ ముగ్గురు శక్తుల వల్ల ఈ మ్యాటర్ గా మారి సృష్టి తయారవడం గల శక్తి పుడుతుంది. అంటే అమ్మవారు శివుడు వేరువేరు కాదు, ఒకరిలో ఒకరు ఉంటారు. దీని అర్థం ఏంటంటే మ్యాటర్ లో ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీలో మ్యాటర్ ఉంటుంది. దీన్నే మన పూర్వీకులు మనకు అర్థమయ్యేలా శివపార్వతుల తత్వాన్ని, అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని మనకు చెప్పారు. సో మీ అందరికీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకెన్నో విషయాలతో మేము ముందుకు వస్తాను. జై హింద్.